అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే ఒక స్పెషల్ స్వీట్ అండి. దీన్నే బాంబే హల్వా అంటారు, బాంబే కరాచీ హల్వా అని కూడా అంటారు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం షాప్స్లో తెచ్చుకొని తింటూ ఉంటాము, కానీ ఇంట్లో ట్రై చేయాలంటే చేయం జనరల్గా. కానీ ఇంత ఈజీనా ఈ స్వీట్ తయారు చేయడం అని అనుకుంటారు ఇవాళ ఈ రెసిపీ చూసిన తర్వాత. మరి స్టార్ట్ చేసేద్దామా? బాంబే హల్వా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ కార్న్ఫ్లోర్, 2 కప్ షుగర్, 1/2 కప్ గీ, 50 గ్రామ్స్ క్యాష్యూస్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్. 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. ఇందులో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. మీరు ఏ కప్తో మెజర్మెంట్ తీసుకుంటారో ఆ కప్తోనే అన్నీ కొలుచుకోండి. దీన్ని బాగా లంప్స్ లేకుండా కలిపేసుకోండి. ఒక ప్యాన్లో 2 కప్స్ షుగర్ తీసుకోండి. ఇందులో 1 కప్ వాటర్ వేయాలి. బాగా మిక్స్ చేయండి. ఇలా బబుల్స్ వచ్చేదాకా బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేయండి. 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ ఎందుకు వేయమన్నానంటే ఈ షుగర్ సిరప్ తర్వాత కూడా మనకు గట్టి పడకుండా ఉంటుందన్నమాట, అందుకని వేస్తున్నాను. ఇది వేసి ఒక 1 మినిట్ బాగా కలపండి. ఇప్పుడు ఇది కార్న్ఫ్లోర్లో మనం వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, ఇది ఒకసారి బాగా కలిపి ఇందులో వేయండి. బాగా కలపమని ఎందుకు అంటున్నా అంటే కార్న్ఫ్లోర్ కిందికి ఉండి వాటర్ పైకి అలా ఉంటుంది, కాబట్టి వేసేటప్పుడు బాగా కలపండి. కొద్ది కొద్దిగా వేస్తూ కలిపేయండి. ఉంటలు కట్టకుండా చూసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. చూడండి, ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా గట్టి పడుతూ ఉంది. ఇప్పుడే మీరు బాగా కేర్ఫుల్గా ఉండాలి. బాగా కలపండి ఉండలు లేకుండా. చూడండి, ఇప్పుడు ఇలా గట్టి పడింది కదా. ఇప్పుడు ఇంకా ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఇలాగే బాగా కలపండి. కలిపిన తర్వాత మనం నెయ్యి వేసుకుందాం. మనం 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, అందుకు 1/2 కప్ గీ తీసుకోవాలండి. మెల్లగా కొంచెం కొంచెంగా వేస్తూ కలిపేయండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా ఉడికించండి. ఇలా బాగా దగ్గర పడింది కదా, ఇప్పుడు మనము ఫుడ్ కలర్ వేసుకుందాము. మీకు ఇష్టమైన ఫుడ్ కలర్ వేసుకోండి. ఆరెంజ్ అయినా వేసుకోవచ్చు, గ్రీన్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ వేసాను. ఇది బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనము క్యాష్యూస్ ఒక 50 గ్రామ్స్ కట్ చేసి పెట్టుకున్నామండి, అన్నీ ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా నెయ్యి రావడం కొద్దిగా బయటకు వస్తుంది చూడండి, అప్పుడు మనము ఆఫ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ మాత్రం కరెక్ట్గా ఇలాగే ఉండాలండి, లేకపోతే టేస్ట్ ఉండదు. ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే త్వరగా అవుతుంది కానీ మనకు అంత టేస్ట్ బాగుండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాంటిది ఒకటి తీసుకొని మీరు నెయ్యితో గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇందులో వేద్దాం. దీన్ని బాగా స్ప్రెడ్ చేయండి ఈక్వల్గా. మీకు ఇంకా పల్చగా కావాలి పీసెస్ అని అనుకుంటే ఇంకా పెద్ద దాంట్లో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా నట్స్ కావాలనుకుంటే దీనిపైన మళ్ళీ వేసుకొని ప్రెస్ చేయండి, లోపలికి వెళ్ళిపోతాయి. ఇది ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఉంచాలండి, అప్పుడు బాగా సెట్ అవుతుంది. మనకు కట్ చేసుకోవడానికి నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం 1 అవర్ ఇలాగే పెట్టేద్దాం. దీన్ని సెట్ అవ్వటానికి ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి, ఇది బయట ఇలాగే చల్లగా అయ్యి సెట్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి వావ్, చూడండి. ఇప్పుడు దీన్ని మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి. దీన్ని నేనైతే స్క్వేర్స్ లాగా కట్ చేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోండి.